మీకు చెప్తే మీరు టెన్షన్ పడతారని చెప్పేసి చెప్పలేదు. ఆల్రెడీ అటాక్ అయింది. జరుగు మమ్మీ కామన్. మమ్మీ నేను సర్చ్ ఆపరేషన్ చేసినప్పుడు అవన్నీ కామన్. నువ్వు వచ్చి అడుగుతావు చిన్న అటాక్ అయింది. ఇప్పుడు ఏమైంది? అంత పెద్దగా అయితే చిన్నగా అనిపిస్తుందా నీకు? నీకు ఏమైనా ఉందా? గైజ్ మీ అందరికీ తెలుసు నాకు ఇంకొక ఛానల్ ఉంది వినయ్ కుయ్యా అని. దాంట్లో నేను సోషల్ ఎక్స్పెరిమెంట్స్ అండ్ సర్చ్ ఆపరేషన్ చేస్తూ ఉంటాను. సో ఒక సర్చ్ ఆపరేషన్ చేసినప్పుడు ఒక అమ్మాయి గురించి నేను వీడియో తీశాను. సో ఆ వీడియో తీసినందుకు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చేసి నా పైన అటాక్ చేశారు. సో ఇది జరిగి ఒక 5 days అవుతుంది. కానీ మమ్మీకి ఈ రోజు తెలిసింది. ఎందుకంటే ఈ రోజు నేను ఆ వీడియోకి సంబంధించిన క్లిప్స్ నేను ఆ వినయ్ కుయ్యా ఛానల్లో పెట్టాను. సో మమ్మీ వినయ్ కుయ్యా ఛానల్ చూసి నాతోటి దీని గురించి డిస్కస్ చేసింది. అంటే చాలా బాధపడ్డది మా అమ్మ అయితే. అండ్ ఉషా కూడా కాల్ చేసి ఏడ్చింది లిటరల్లీ. అంటే వాళ్ళ భయం ఏంటంటే రేపటి దినం నాకు ఏమైనా అయితే ఎట్లా అని చెప్పేసి వాళ్ళు భయపడుతున్నాడు. ఇట్లాంటి అటాక్ నాకు చాలా జరిగినాయి. బట్ నేను ఇంట్లో చెప్పలేను. దీన్ని కొంచెం సీరియస్ చేద్దాం ఇష్యూ అని చెప్పేసి నేనే అప్లోడ్ చేశాను. బట్ ఉషా ఇంకానేమో మమ్మీ చూసి చాలా బాధపడ్డారు. ఒక అమ్మ ఆ వీడియో 15th రోజే అయింది మమ్మీ. 4 days బ్యాక్ ఏమైంది. 4 days 5 days బ్యాక్ ఏమైంది. అది నేను ఇవాళ పెట్టిన వీడియో. మీకు చెప్తే మీరు టెన్షన్ పడతారని చెప్పేసి చెప్పలేదు. ఆల్రెడీ అటాక్ అయింది. జరుగు మమ్మీ కామన్. మమ్మీ నేను సర్చ్ ఆపరేషన్ చేసినప్పుడు అవన్నీ కామన్. ఇవన్నీ చెప్తే మీరు ఇంకా టెన్షన్ పడతారని చెప్తలేదు. మమ్మీ నిజంగా ఏమన్నా అయితే ఏం చేస్తాము? అటాక్ అయ్యిందని చెప్తున్నాము. మళ్ళీ ఇంకేమన్నా అయితేనే మమ్మీ. నాకు వారంలో ఒక ఏదో ఒకటి వచ్చి ధమ్కిలు ఇచ్చుడు, ఫోన్ చేసుడు, ఆ ధమ్కిలు అయితే ఉంటాయి. ఏం కాలేదు, వచ్చి తిట్టిండు, కొట్టిండు, వచ్చిండు. ఎందుకు అవుతుంది అట్లా? ఏం టెన్షన్ లేదు మమ్మీ. ఇప్పుడు నువ్వు వచ్చి అడుగుతావు. ఏమన్నా అయితే ఎవరు బాధ్యత? మాకు చెప్పకుండా నువ్వు వీడియో చూస్తేనే అర్థమవుతుంది మాకు. ఏమనుకుంటావు వినయ్? నువ్వు వీడియో చూస్తేనే అర్థమవుతుందంటే ఇక నేను ఏమని చెప్పాలి? ఏమని చెప్పినావా ఇంతకు ముందు? ఆ వీడియో చూసి అడుగుతానే కదా నువ్వు చెప్తున్నావు. ఇంతకుముందు ఎన్నో అటాక్లు అయినాయి మమ్మీ. అది మీరు టెన్షన్ పడి వినయ్ కుయ్యా ఆపేసండి, వీడియోస్ చెయ్యకు వినయ్ కుయ్యా అంటే. ఇప్పుడు డాడీ తెలిసే మంచిగా. డాడీ వీడియోస్ చూడరు. డాడీని అసలు గెలకకు. కాదు రేపటి దినము అన్ని తెలిసినాక కూడా ఏమన్నా అయితే నాకు ఉండదా బాధ్యత? ఏం కాదు మమ్మీ, ఏం కాదు, నేను చూసుకుంటా. కానీ చాలా ఈజీ అనుకుంటున్నావు కానీ ఏమో ఎక్కడి నుంచి ఏమయ్యేది. 4 గంటల నుంచి ఇదే మాటలు మాట్లాడకు మమ్మీ ప్లీజ్. అయిపోయింది, సారీ. ఇంకొకసారి నేను గ్యాంగ్ పెట్టుకుని తిరుగుతాను. నీకు చెప్తే టెన్షన్ పడతావు, ఇంట్లో టెన్షన్ పడతారు కాబట్టి ఇక వీడియో పెట్టాలని చెప్పేసి పెట్టినా మమ్మీ. ఇక మనం మా టీం వాళ్ళు పెట్టు వీడియో పెట్టన్నా అని చెప్పేసి అంటే పెట్టినా. ఎవరికి చెప్పలేదు. చెప్పకుండా ఇట్లా అయితే ఏందిరా? చిన్న చిన్న అవేమన్నా ఇట్లా దాకినా ఏమైనాయి చెప్తే లేకుంటే లేదు. నేనైతే మానే మమ్మీ వినయ్ కుయ్యా మానే అని సర్చ్ ఆపరేషన్ మానే. అందుకే నేను ఏం చెప్పాను అని చెప్పేసి అంటాను. నీకు తెలుసా ఇంటి దగ్గర వచ్చి ఎట్లా పడతారు? నాకు ఈ ప్రాబ్లం, నాకు ఆ ప్రాబ్లం ఉందని చెప్పేసి. ఉన్నదా మంది గురించి నా కొడుకుని నేను రిక్స్లో పెట్టుకోవాలనా? ఎందుకు పెట్టుకోవాలి మంది గురించి? ప్రాబ్లం ముందు నువ్వు తీరుస్తున్నావు కాబట్టి ఇంటి ముందు నిలబడి అడుగుతారు. మన మీదకి వచ్చేటట్టు చేసుకోవద్దు. మన పైనకి వస్తే మమ్మీ ఏం చేసినా మన పైనకి వస్తుంది. మళ్ళీ నా కొడుకుకి బాధ్యత ఎవరు? మమ్మీ నా కొడుకుకి బాధ్యత ఎవరు? గట్టి గుర్రకే డాడీ ఉన్నారు అనుకో, డాడీ వస్తారు. అరే వస్తారా అనేదా? అక్కడ నుంచి నేనే కదా బాధపడేది. నువ్వు ఎవరి గురించో నువ్వు చూసుకుంటున్నావు. అట్లాంటివి చేస్తేనే కదా ఇలాంటి రిస్క్ వచ్చేది. మమ్మీ ఇప్పుడు నేను దిగిన అన్నప్పుడు ఇక నేను మధ్యలోకి చెల్లలేను మమ్మీ. అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటాయి. ఆ వీడియో పెట్టినందుకు మీకు తెలిసింది. ఒకవేళ వీడియో పెట్టకుంటే అదే చెప్తున్నా. పొద్దున్న నుంచి ఉషా కాళ్ళ పైన కాల్ చేసి ఆమె ఏడుచుడు, నువ్వు నన్ను అడుగుడు. నువ్వు ఎవరి గురించో నువ్వు పాకులాడుతున్నావు. కానీ మా పిల్లగాడు ఏమన్నా అయితే ఎవరు బాధ్యత? ఏం కాదు మమ్మీ. అయితే 1 సంవత్సరం చేసి అన్ని పెడతా. ప్రాణం మంచిగా ఉంటే అన్ని ఇట్లా ఎవడో ఒకటి అటాక్ చేస్తుంటే మా ప్రాణాలు కూడా ఇలా వణుకుతుంటాయి బేట. అది అర్థం చేసుకో. తల్లి దాన్ని నేను అర్థం చేసుకున్నాను. ఇష్టం దాని గురించి. ఈ టాపిక్ గురించి మానేసే మమ్మీ మాడగకుండా. డాడీ ఉన్నారు. హలో హలో వినయ్, ఎక్కడ ఉన్నావు? ఇంట్లో. ఇప్పటిదాకా వీడియో రిలీజ్ చేసినావు, అదేంది వినయ్ కుయ్యాల దాంట్లో? అది ఇప్పుడు ఏమైంది? అయింది అటాక్ అయింది, చిన్న అటాక్ అయింది. ఇప్పుడు ఏమైంది?
ఎందుకైంది ఏంటి అంత పెద్దగా అయితే చిన్నగా అనిపిస్తుందా నీకు? నీకు ఏమైనా ఉందా? నీకు 2 పిల్లలు ఉన్నారు. అది కూడా అగో అభిష్ గాడు చూసి అక్కడ కూర్చుండు. ఎందుకు పిల్లలకు చూపెడుతున్నావు నాకు అర్థం కాదు. అరే నేను చూస్తాడు వచ్చి పక్కన కూర్చుండు. ఏం లేచిందా చూస్తున్నా అనవసరంగా ఇజ్జత్ తీసుకోవాలి కూడా నాది. ఇద్దరు తీసిన కాదునే నీకు అందుకే చెప్పబుద్ధి కాదు. ఇది 4 days అయింది. 4 days అరే చెప్పబుద్ధి కాదునే జాగ్రత్త ఉండొచ్చు కదా. అవి ఎందుకు ఇవన్నీ మనకి? జాగ్రత్తగా ఉంటున్నామ్మా. ఏం కాలే. అది ఎందుకంత టెన్షన్ తీసుకుంటున్నావు? అభిష్ గాంధీ ఏంది? అభిష్ గాంధీ ఏమైంది? అభిష్ గాడు అది చూసి భయపడ్డాడు. నా టెన్షన్ నాకుంటే వాళ్ళు మీ టెన్షన్ మీకుంటే. అరే కాదునే మా టెన్షన్ నేను పిల్లలని నేను చూసుకుంటాను. నువ్వు ఫస్ట్ నీది చూసుకో. అరే పిల్లలు ఉన్నారు ఇవన్నీ అవసరమా? నాకు తెలుసు నేను ఏం చేస్తున్నాను. దాని గురించి ఇంకా డిస్కస్ చేయకు. పొద్దున్న నుంచి నాకు దిమాగ్ ఖరాబ్ అవుతుంది మమ్మీతోటి నీతోటి. అది కాదునే ఇవన్నీ అవసరమా అని చెప్పేసి అంటున్నా. అవసరమే. లీవ్ ఇట్. నువ్వు అవన్నీ ఇచ్చిపెట్టేసే. కానీ నువ్వు నా మాట చెప్పిన మాట ఇప్పుడు వింటావని చెప్పేసి చిన్నోడికి వ్యాక్సిన్ వేపిస్తున్నావా? ఏపియాలి. ఫస్ట్ వ్యాక్సిన్ ఇప్పించాక మాట్లాడదాం దీని గురించి. ఏపీనాడు. సరే. హాయ్ గాయస్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సో ఇప్పుడు నేను అవిష్ ఇంకా మా అన్న వెళ్తున్నాము. ముగ్గురం కలిసి వెళ్తున్నాము వానికి వ్యాక్సిన్ ఇప్పించడానికి. సో గైడ్ ఇప్పుడైతే మేము వెళ్తున్నాము. పోని 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 డ్రాప్స్ ఆపెట్టు అవి. గుడ్ బాయ్. అన్న తీసుకోలే. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు డ్రాప్స్కి? అగో అయిపోయింది అయిపోయింది. ఏయ్ చిన్న ఇంజక్షన్ అన్నా. పోదాం మనం డౌన్ పోదాం. జూలా పోదాం. పోదాం డౌన్ పోదాం. మమ్మ ఎక్కడ ఉంది? మమ్మ ఎక్కడ ఉంది? వ్యాక్సిన్ ఇచ్చారు కదా. ఫీవర్ వస్తుంది, నొప్పి పెడుతుందేమో. చాలా అంటే చాలా ఏడుస్తున్నాడు. చాలా అంటే చాలా ఏడుస్తున్నాడు. అట్లా బయటికి తీసుకొచ్చినాం. పాపం చాలా ఏడుస్తున్నాడు. అమ్మ అమ్మ పోని పోని. అగ అన్న సైకిల్ తీస్తున్నాడు. సైకిల్ మరియాన్స్ అయితే వండుకున్నాడు. అంటే ఇట్లా సడన్గా లేచి ఏడుస్తున్నాడు. భయపడ్డాడు కదా. సో సూది ఇచ్చు కాబట్టి ఇట్లా సడన్గా లేచి ఏడుస్తున్నాడు. అండ్ ఫీవర్ కూడా ఉంది. ఇప్పుడైతే పడుకోబెడుతున్నా. నన్నైతే అస్సలు వదులుతూనే లేడు. ఇట్లా ఏడుస్తున్నాడు. పోను పోను పోని నిన్ను నాన్న. మావిష్ గారు కూడా ఏడుస్తుండు. వాళ్ళ తమ్ముడు ఏడుస్తుండే అని. మమ్మీ ఎందుకు ఏడుస్తున్నావు నాన్న? ఎందుకు ఏడుస్తున్నావు? అవి ఎందుకు ఏడుస్తున్నావు నాన్న? ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు నాన్న? అవి ఏమని చెప్పు. ఎందుకు ఏడుస్తున్నావు నాన్న? అవి ఎందుకు ఏడుస్తున్నావు?
ఎందుకు ఏడుస్తున్నావు? వాళ్ళ తమ్ముడు ఏడుస్తుండని ఏడుస్తున్నాడు పాపం. సరే సరే ఫోన్ వాడు ఏడుస్తున్నాడని ఏడుస్తున్నాడు. ఫోన్ 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 ఏడవకి ఏం కాదు ఏం కాదు ఏం కాదు. అవి మనం ఎక్కడికి పోతున్నాం? డిన్నర్కా. సో గైస్ మేము అలా డిన్నర్ వచ్చేసి బయటికి అంటే బయట చేద్దాం అనుకుంటున్నాము. అవిష్ గారు ఎప్పుడు బయటికి రాలేదు, చాలా రోజులు అయిందని చెప్పేసి ఇప్పుడు వాళ్ళ అమ్మ అని చెప్పి కాబట్టి బెంచ్ రెస్టారెంట్కి వచ్చినాము. సో మమ్మీ యాష్ కొత్త చెప్పలా వా వస్తున్నారు ఇంకా ఇక్కడ అవి చేస్తా తీసుకో. इसको थोड़ा ही हाँ बस. नॉर्मल रोटी उधर, बटर नान इधर इधर. हाँ इधर भी. ఇప్పుడు ఇక్కడ అక్కడక్కడ ఇంకంతా అక్కడ షూస్ ఇక్కడ షూస్ ఇక్కడ షూస్ ఇక్కడ చిన్నోడు అక్కడ పెద్దోడు. అవి కలిపి ఏమో చూస్తుంది. కూర్చోనా కింద కూర్చో కింద కూర్చో కింద ఇస్తా జ్యూస్. ఇప్పిస్తారా అయ్యా? ఆగు అగో అట్లా ఎక్కొద్దు. సో గైస్ మేము ఇప్పుడు వచ్చేసినాము డిన్నర్లకించి. సో టైం వచ్చేసి 10:30 అవుతుంది. డిన్నర్ నుంచి వచ్చేసినాం గైస్. అది అవిష్ గాంధీ లాంగ్వేజ్. ఏ హాయ్ చెప్పురా కుక్కీ, హాయ్ చెప్పు కుక్కీ. కుక్కీ హాయ్ చెప్పే. డాన్స్ కాదు హాయ్ చెప్పురా. డాన్స్ ఆడి చూపిస్తున్నాడు. కుక్కీ హాయ్ చెప్పే, హాయ్ చెప్పు. పడ్డోడ్రా. ఇప్పుడు స్లీపింగ్ టైం. మరి రియాన్స్ గాడు ఆల్మోస్ట్ స్లీపీ. అవిష్ గాడు స్లీపింగ్. అవి గుడ్ నైట్ చెప్పు నాన్న. మంచిగా చెప్పాలా, గట్టిగా చెప్పు. గుడ్ నైట్. ఏంటంటే ఎల్కమల్ చామల్ కాదు, సబ్స్క్రైబ్ చెయ్యండి. ఎల్కమల్ ఛానల్, వెల్కమ్ టు మై ఛానల్ అంటున్నావా? ఓకే ఓకే లేవు లేవు. ఇప్పుడు చెప్పు హాయ్ గాయ్స్. హాయ్ గాయ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో గైస్ బాయ్, గుడ్ నైట్. ఇప్పుడు ఇద్దరిని పండబెట్టాలా. కుక్కీ బాయ్ చెప్పు. కుక్కీ బాయ్ చెప్పు. మంచి చెప్పు కుక్కీ, ఫ్లైక్ ఇచ్చి. సో గైస్ ఈరోజు వ్లాగ్ ఇంతే. బాయ్.